హైదరాబాద్ విశ్వనగరం అభివృద్ధికి ప్రతీక. కానీ అదే నగరానికి ఇప్పుడు కొత్త ముప్పు ఎదురవుతోంది. అదే ఈ వేస్ట్ ప్రాబ్లం. రోజు రోజుకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి. రీసైక్లింగ్ పై అధికారుల్లో నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన లోపంతో పర్యావరణానికి భారీ ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న ఈ వేస్టేజ్ కు కారణాలేంటి? ఇంట్లో ఉండే పాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏం చేయాలో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం భారీగా పెరుగుతోంది. కొత్త ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. దీంతో పాత పరికరాలు మూలకు చేరి చివరికి చెత్త కుప్పల్లో కలిసిపోతున్నాయి. రాష్ట్రంలో 31 రీసైక్లింగ్ సంస్థలకు ప్రభుత్వం అనుమతులున్నాయి. ఏటా 3.5 లక్షల టన్నుల సామర్థ్యం ఉండగా కేవలం 18% మాత్రమే రీసైక్లింగ్ జరుగుతోంది. అవగాహన లోపంతో ప్రజలు ఈ వేస్ట్ ను సాధారణ చెత్తలో వేస్తున్నారు. ఇవి చెరువులు, కాల్వల్లో చేరి పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయంటున్నారు నిపుణులు. ఈ వేస్టేజ్ తో భూమి, నీరు, గాలికి తీవ్ర నష్టం జరుగుతోందంటున్నారు ఎలక్ట్రానిక్ టెక్నీషియన్స్. పాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ రిపేర్ కాని పరిస్థితిలో ఉన్నా స్క్రాప్ కు ఇవ్వరని తెలిపారు. అయితే వాటిని రీసైక్లింగ్ సెంటర్లకు ఇవ్వకుండా చెత్తలో పడేస్తున్నారన్నారు వ్యాపారులు. ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ కంపెనీలకు ఇస్తే కిలోకు 100 రూపాయలు ఇస్తారని తెలిపారు టెక్నీషియన్స్. हर घर में टीवियाँ हैं, पूरे एलसीडियाँ रिपेयर भी करते करने वाले करते हैं, तो नया लेना है नया ले लेते हैं। पहले तो भी बेहतर था, अभी इतना नहीं है समझो। पहले का टमाटर अलग थे, डब्बे टीवियाँ थे, वो ये अच्छा चलते थे। अब वो बंद हो गया। वो रिपेयर करने को तो नया खरीद लेंगे बोलते हैं खाली, वो है। पहले क्या बोले तो अपने को बना के अपन रिपेयर करते, पार्ट्स मिलते थे, डाल के दे। పాత మొబైల్ ఛార్జర్లు, ఇయర్ ఫోన్స్, ఫ్రిడ్జ్, టీవీలు, స్పీకర్స్, వాషింగ్ మెషిన్స్ రీసైక్లింగ్ కు ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు. ఈ వేస్టేజ్ కు డబ్బులు ఇస్తామని జీహెచ్ఎంసీ చెప్పినా ప్రజలు ఇవ్వడం లేదన్నారు. ఈ వేస్టేజ్ చెత్తలో వేయడంతో పర్యావరణానికి నష్టం జరుగుతుందని తెలిపారు అధికారులు. ఎవరికి ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నామంటున్నారు సిటీ జనాలు. 15 ఏళ్లలో హైదరాబాద్ లో ఈ వేస్ట్ 18 రెట్లు పెరిగిందని తెలిపారు అధికారులు. ఇప్పుడు 54,000 మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. జీహెచ్ఎంసీ నిర్వహించిన డ్రైవ్ లో కూడా ప్రజల నుంచి స్పందన తక్కువగా ఉంది. 300 వార్డుల్లో కేవలం 88 టన్నులే సేకరించారు. ఈ వేస్ట్ తో పర్యావరణానికి ముప్పు జరుగుతుందంటున్నారు ఎలక్ట్రానిక్ షాప్ నిర్వాహకులు. ఆల్ మొబైల్స్ అన్ని ట్యాబ్లు కానీ ఏదైనా స్క్రాప్ కేసిస్తాం. ఎవరంటే ఇప్పుడు మొబైల్ స్క్రాప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అవన్నీ పెట్టుకోకూడదు. దానివల్ల ఏంటంటే మనకు పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది, రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే అది గవర్నమెంట్ కన్నా ఇచ్చేయాలా, లేదా స్క్రాప్ వాళ్ళ కన్నా ఇచ్చేస్తే బెస్ట్.